త్యాగాలకు ప్రతీక బక్రీద్ పండుగ అని సమస్త మానవాళికి బక్రీద్ పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అమ్జద్ అలీ అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అమ్జద్ అలీ మాట్లాడుతూ త్యాగాలకు ప్రతీక బక్రీద్ పండుగ అని అన్నారు. సమస్త మానవాళికి బక్రీద్ పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. సూర్యాపేట ప్రజలు అన్ని పండుగలను సోదర భావంతో కలిసిమెలిసి చేస్తారని, ఇక ముందట కూడా అలాగే అన్ని పండుగలు కలిసి చేసుకోవాలని ఆ అల్లాహ్ని ప్రార్థిస్తున్నానని అన్నారు. పండుగ ప్రాముఖ్యత త్యాగాలకు ప్రతీక ఈ బక్రీద్ పండుగని సేవా దృక్పథంతో ఎదుటి వారికి సహాయం చేయాలని తపన అన్ని మతాల కన్నా మానవత్వం మిన్న అని బక్రీద్ పండుగ సందర్భంగా ఎంతో కొంత నిరుపేదలకు సహాయం చేయాలని అన్నారు. ఈరోజు హిందూ, క్రైస్తవులు, సిక్కులు, ముస్లింలు అందరూ ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకుంటారని అన్నారు. సమస్త మానవాళికి ఈరోజు బక్రీద్ పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా సూర్యాపేట పట్టణంలో మన నియోజకవర్గంలో దేశానికి ఒక ప్రతీక మన సూర్యాపేట. కుల మతాలకు అతీతంగా అన్ని పండుగల్లో అందరూ కూడా పాలుపంచుకొని సోదరభావంతో కలిసిమెలిసి ఉంటారు. ఇక ముందు కూడా అలాగే అందరం కలిసిమెలిసి ఉండాలని చెప్పి అల్లాహ్ని ప్రార్థిస్తూ, ఈ పండుగ యొక్క ప్రాముఖ్యత త్యాగాలకు ప్రతీక ఈ బక్రీద్ పండుగ. ముఖ్యంగా ఒక రకంగా అందరికీ అర్థమవ్వాలంటే చారిటీ, ఎవరైతే సేవ మానవత్వంతో సేవా దృక్పథంతో ఎదుటివారికి సహాయం చేయాలి, మనకున్న దాంట్లో నుంచి కొంత త్యాగం చేయాలి, ఎప్పుడు స్వార్థపరిత జీవితాన్ని కొనసాగించాల్సిన అవసరం లేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినట్టుగా మనం అందరికీ కూడా అన్ని మతాలలో కంటే మానవత్వం అనేదే మిన్న అని చెప్పినట్లుగా మనందరం కూడా కలిసిమెలిసి పండుగలు జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క బక్రీద్ పండుగ జరుగుతూ ఉంది. ఎప్పుడైతే ఈ యొక్క కుర్బానీ ఈ బక్రీద్ పండుగకు వాజిబైందో, ఏదైతే బక్రీద్ పండుగకి ముఖ్యంగా దాన్ని ఇవ్వాల్సి వస్తుందో, దీని ఉద్దేశం కూడా అదే. ఏదైతే పేద ప్రజలు, బంధుమిత్రులు, చుట్టుపక్కల మన ఉన్న వాళ్ళందరికీ కూడా మనం ఎంతో కొంత సహాయం చేయగలగాలి. పండుగ సందర్భంగా ఒక మాంసాహారమైన హోటల్ని దాన్ని అల్లా పేరుతోని దాన్ని కుర్బానీ ఇచ్చి దాన్ని 3 భాగాలుగా చేసి ఒక భాగాన్ని నిరుపేదలకు పంచడం, రెండో భాగాన్ని బంధుమిత్రులైనా చుట్టుపక్కల ఉన్న వాళ్ళైనా. ఇక్కడ ఒకటి గమనించాల్సిన విషయం ఉంది. ఓన్లీ ఈ మాంసాన్ని కేవలం ముస్లింలకు మాత్రమే, వాళ్ళ కుటుంబానికి మాత్రమే ఇవ్వాలని చెప్పి లేదు. ఎక్కడ కూడా మన ప్రాంతంలో ఉన్న మన చుట్టుపక్కల ఉన్న సోదరులందరితో కూడా ఈ మాంసాన్ని వారికి పంచి, వారు కూడా ఈరోజు మనతో పాటుగా అందరం కలిసిమెలిసి పండగ చేసుకే వాళ్ళకు కూడా సంతోషాన్ని ఇవ్వాలనే ఆకాంక్షతో ఈ యొక్క పండగ జరుపుకుంటూ ఉంటాం. ఇది ఆనవాయితీ. ఈ ముఖ్యంగా ఈ పండగకు అందరి సహకారం అందిస్తూ ఉంటారు. అందరూ కూడా సూర్యాపేట నియోజకవర్గంలో సోదరులు, హిందువులు, క్రిస్టియన్లు, సిక్కులు, వేరే ఇతర మతస్థులందరూ కూడా వచ్చి ఒకరికొకరు ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉంటారు. ఈ సందర్భంగా మరొకసారి అందరికీ కూడా హృదయపూర్వకంగా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు.